పేరు యామిని. వెల్కమ్ టు సిటీండియా న్యూస్. ఇక బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి నిన్న రాత్రి సమయంలో గ్రామ పంచాయతీలోని సామగ్రికి నిప్పంటించారు. బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు తేరుకొని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 80% గ్రామ పంచాయతీలోని సామగ్రి కాలిపోయింది. గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తుపట్టే పనిలో పడ్డారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఆ నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని, సీసీ ఫుటేజ్ ఆధారంగా గ్రామంలో కూడా ఎంక్వైరీ మొదలు పెట్టాం. ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి త్వరగా పట్టుకొని శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని గ్రామ సర్పంచ్ అరుణ తెలిపారు. 10:30కు గ్రామ పంచాయతీ తలగబడుతుందని అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తొందరలో వెళ్ళి పక్కనున్న వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేయించి ఆ వాటర్ పోసి చల్లార్పినాము. వెంటనే ఇమీడియట్గా పోలీసు వాళ్ళకు ఫోన్లు చేసినాము. వాళ్ళు వచ్చేసారు. దర్యాప్తు అక్కడ బ్లీచింగ్ పౌడరు, ఫినాయిల్, కరోనా మందు అవన్నీ ఉండే. అవి 1,60,000, 1,70,000 దాకా ఉంటుందండి. అవి విలువ చేసేటి మొన్ననే తెప్పించినాం. రీసెంట్గా వారం రోజులు అవుతుంది. అవి ఇంకా కూడా ముట్టలేదు. కరోనా కేసులు ఎక్కువైనాయి ఊళ్ళరా, అట్లానే ఒకరు చాలా తెప్పించినాం. అది రూమ్కు 58 ఉండే. రేపు జరుగుతుంది. ఇంకా వాళ్ళు గుర్తు తెలుస్తలేదు. చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎట్లా వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. నాకు చాలా ఘోరం చేస్తున్నారు గ్రామ పంచాయతీలో. మేమైతే ఏం వదిలిపెట్టేది లేదు. వారం క్రితం వరకు డెడ్ స్టోరేజ్ లో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు గత 3 రోజుల నుండి కొనసాగుతున్న ఇన్ఫ్లోతో స్థానిక రైతుల్లో ఆశలు రేపింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. మొన్న 3 టీఎంసీలతో ఉన్న ప్రాజెక్టు నేడు 4 టీఎంసీల వరకు చేరుకుంది. ఈ ఏడాది సైతం కూడా నిండదనుకున్న నిజాం కాలం నాటి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వరద నీళ్లు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి స్థాయి మట్టం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం వస్తున్న ఇన్ఫ్లో 5,645 క్యూసెక్కులతో 3.411 టీఎంసీలకు నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,388.32 అడుగులకు నీటి మట్టానికి చేరింది. జగిత్యాల పట్టణానికి చెందిన ఉమెరా ముబీన్ దంపతులు రెండో కాన్పు కోసం నిన్న మధ్యాహ్నం సమయంలో జిల్లా కేంద్రంలోని నవీన్ హాస్పిటల్ కు వెళ్లగా గర్భిణీ స్త్రీకి స్కానింగ్ కోసం పంపి బ్రెయిన్ చెస్ట్ స్కాన్ చేయించి స్కానింగ్ రిపోర్ట్ లో కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానంతో ఆమెకు శస్త్రచికిత్స చేయమని వైద్యులు తెలపడంతో ఆమె బంధువులు డాక్టర్లను పలుమార్లు వేడుకోగా 20,000 రూపాయలు అడ్వాన్స్ కట్టించి సాయంత్రం సమయంలో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. కేవలం స్కానింగ్, మందుల బ్లడ్ ఖర్చు సుమారు 50,000 రూపాయలు బాధితుడి నుండి వసూలు చేశారు. పుట్టిన బాబును పిల్లల వైద్యుడి వద్దకు పంపారు. కాగా బాలింతను మాత్రం తమ హాస్పిటల్ నుంచి తీసుకెళ్లాలని ఆమె బంధువులకు తెలపడంతో దిక్కుతోచక అక్కడికి కొంత దూరంలో ఉన్న అమర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో బాలింత బంధువులు స్ట్రక్చర్ పై ఆమెను పండుకోబెట్టి అమర్ హాస్పిటల్ కి తరలించారు. ఇవాళ నాకు నా వైఫ్ కు నవీన హాస్పిటల్లో స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆపరేషన్ చేయాలని మేడం చెప్పారు. ఆపరేషన్ సిజేరియన్ కొరకు మళ్ళీ బ్రెయిన్కి సంబంధించిన తలకాయ నొప్పి ఉన్నాయంటే బ్రెయిన్కి సంబంధించిన స్కానింగ్ చేయించినాము. స్కానింగ్ అండ్ ఇంకా ఒక స్కానింగ్ చేయించినాము. దాంట్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని మేడము అండ్ అమర్ హాస్పిటల్ డాక్టర్ సాబ్ చెప్పారు. కావున మేడం ఏమన్నారంటే, నేను ఓన్లీ సిజేరియన్ చేస్తాను, ఆపరేషన్ చేస్తాను, దేని గురించి నేను గ్యారంటీ తీసుకోను అని వాళ్ళు మన తరఫున వీడియో తీసుకున్నారు. ఆ పరిస్థితిలో నేను ఏమనుకోక నేను సరే అని చెప్పాను. సిజేరియన్ అయిపోయింది, కొడుకు పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు కరోనా లక్షణాలు ఉన్నాయి, కోరల్ 3 అని చెప్తున్నారు. అమర్ హాస్పిటల్లో ఫిజిషియన్ ఎండి డాక్టర్ అని ట్రీట్మెంట్ కొరకు పంపించారు. చైతన్య సుధా మేడం నవీన హాస్పిటల్. అక్కడ సార్ ఏమో డబ్బులు ఇస్తేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను, కోవిడ్ లక్షణాలు ఇంత రిస్క్ తీసుకొని నేను ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, డైలీ
6,500 ఇవ్వాలట, మళ్ళీ 10,000 ఫీజు ఇవ్వాలంటారు. నేను నాకు డబ్బులు వెళ్ళాక నేను రేపు ఇస్తానంటే మందులు కూడా ఇవ్వటం లేదు. ఇది నా పరిస్థితి. అందరితో నేను ఈ పరిస్థితిని పంచుకోవాలని నా ఆశిస్తున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున వైద్య సిబ్బందిపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కోదాడ పట్టణంలో కేఎల్ఆర్ కు చెందిన వాడపల్లి కిరణ్ కుమార్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందంటూ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి అప్పటికే మరణించాడని వైద్య సిబ్బంది నిర్ధారించడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందంటూ మృతుని బంధువులు ఆగ్రహంతో వైద్య సిబ్బందిపై దాడి చేశారంటూ కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ నందు వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. రాత్రి ఒక అతను కారులో ఒక పేషెంట్ తీసుకొచ్చిండు. ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యిందేమో మనకు తెలియదు. అయితే 4-5 హాస్పిటల్ తిప్పించి ఎవరు తీసుకోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ నేను రాత్రి నైట్ డ్యూటీలో ఉంటే నేను వెంబడే స్పందించి అతనికి మానిటర్ ఈసీజీ అయి పల్స్ ఆక్సిమీటర్ అయి పెట్టడం జరిగింది. అయినా కూడా నా పని పక్కన పెట్టేసి నన్ను కొట్టిండు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఉప్పునుంతల రోడ్డుపై జైలు శాఖ పెట్రోల్ పంపును అడిషనల్ డీజీపీ భాస్కర్ ప్రారంభించారు. తర్వాత హరితహారంలో భాగంగా పెట్రోల్ బంక్ ఆవరణలో చెట్లు నాటారు. జైలులో శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలకు ఉపాధి కోసం ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని భాస్కర్ తెలిపారు. వారు మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ప్రత్యామ్నాయంగా ఉపాధి కోసం ఈ బంకులు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. మన ఉమ్మడి జిల్లాలో 3 పెట్రోల్ బంకులున్నాయి. అచ్చంపేటలో ఇది 3వ పెట్రోల్ బంక్. తెలంగాణ రాష్ట్రంలో ఇది 21వది. ఇక్కడ దాదాపు 240 మంది ఖైదీలు ఉపాధి పొందుతున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులకు కలిసి ఉపాధి పొందవచ్చని అడిషనల్ డీజీపీ భాస్కర్ తెలిపారు. బంకులో ఎలాంటి బ్రాండింగ్ ఉండదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, సిఐ రామకృష్ణ, ఎస్ఐ ప్రదీప్ కుమార్, జైలర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విడుదలైన ఖైదీలకి పని కల్పించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో పెట్రోల్ పంప్స్ స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇది 3వ పెట్రోల్ బంక్. మనకు మహబూబ్నగర్లో ఒకటి ఉంది, తర్వాత నాగర్ కర్నూలులో ఒక బంకు, ప్లస్ ఇక్కడ ఒకటి ఓపెన్ చేశాం ఈరోజు. తర్వాత ఒక నెల 15 రోజుల్లో ఇంకొక బంకు మనం కల్వకుర్తిలో కూడా రెడీ అవుతుంది. అది కూడా ఓపెన్ చేస్తాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రిలీజ్ అయిన ప్రిజనర్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 ఉన్నాయి. ఇది 21వ బంక్. ఇది 240 మంది రిలీజ్ అయిన ఖైదీలకి ఇక్కడ మేము ఉపాధి కల్పించాం. మఫ్సెల్స్లో వచ్చి నెలకు 12,000 జీతం ఇస్తున్నారు. అదే హైదరాబాద్ సిటీలో స్కౌట్స్టర్లో అయితే 15,000 సాలరీ ఇస్తున్నారు. కోస్గిలో భారీ వర్షం ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలలోకి భారీగా వర్షం నీరు చేరింది. వర్షాకాలం ఆరంభం నుండి కూడా ఇంతపాటి వర్షపాతం ఎప్పుడూ కురవలేదని ప్రజలు అంటున్నారు. పట్టణంలోని బృందావని కాలనీ పూర్తిగా వర్షం నీటితో మునిగింది. ఇళ్ల చుట్టూ వర్షం నీరు చేరి వరదలను తలపిస్తూ పారుతుండటంతో కాలనీ వాసులు భయపడిపోతున్నారు. అలాగే జంగమోనికుంట ప్రాంతంలో సహితం వరద నీరు చెరువులను తలపిస్తూ నిలిచిపోయింది. ఇదిలా ఉండగా మండలంలోని పలు చెరువుల్లోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. సాక్షి ఫోన్ చేస్తా నువ్వు కొట్టుకోను తు మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఫ్రైడే డ్రేడేలో భాగంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అభిలాష అభినవ్ గారితో కలిసి బయ్యారం మండలం వెంకట్రాపురం గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేశారు.
నాకు ఒకసారి సబ్ సెంటర్ చూపించండి, ఎలా శుభ్రంగా మీరు పెట్టున్నారు సబ్ సెంటర్కి. రాజన్న సిరిసిల్ల జిల్లా పెత్ర అమావాస్య సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహిళలు తమ ఇళ్లలో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి వాటిపై గౌరమ్మను ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం పలు కూడళ్లలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుకున్నారు. కోవిడ్-19 అమల్లో ఉన్నందున బతుకమ్మ పండుగ సందడి కనిపించలేదు. ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో చిన్న బతుకమ్మ రోజున మహిళలు బతుకమ్మ ఆడేవారు. కానీ మహిళలకు అనుమతించకపోవడంతో సంవత్సరం అధిక ఆశ్వీజ మాసం రావడంతో కేవలం ఒక్కరోజే బతుకమ్మలను పేర్చారు. మిగతా వారం రోజుల ఆశ్వీజ మాసంలో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. కాగా పలు కూడళ్లలో ఆడిన బతుకమ్మలను వారు ఆటలాడిన తర్వాత మూలవాగులో నిమజ్జనం చేశారు. రైట్, టీవీ బులెటిన్ లోని అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.